హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకంపై ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధమైంది. రైతులకు సాగు ప్రోత్సాహం కింద నగదు అందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరిట ఉన్న ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చింది. ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించేందుకు నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం ఈ పథకం వర్తించనుంది. అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ముందుగానే ఈ నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కేంద్రం ఇచ్చి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 3 విడతల కలిపి మొత్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత 7,500కు మాత్రమే పరిమితమయ్యారు. కేంద్రం అందించే 6,000 మొత్తం కలిపి 13,500 రూపాయలు అందించారు. అయితే తాము అధికారంలోకి వస్తే రైతులకు సాగు ప్రోత్సాహం కింద 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే వెబ్సైట్లో అన్నదాత సుఖీభవ పేరు మార్చారు. దీంతో వెంటనే పథకం అమలవుతుందని అంతా భావించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న తరుణంలో పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు 6,000 రూపాయలు మొత్తం సాగు ప్రోత్సాహం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం 3 విడతలు ఈ మొత్తాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలోనే అన్నదాత సుఖీభవ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. తొలి 2 విడతలు 5,000 రూపాయల చొప్పున, చివరి విడత 4,000 రూపాయల చొప్పున అందించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయల్లో మొత్తం 14,000 రూపాయలు జత కలిపి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ భూములపై హక్కులు ఉన్న వారికి సైతం ఈ పథకం వర్తించనుంది. ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు. ఈ నెల 20లోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలి. అదే సమయంలో వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు. పెళ్ళైన పిల్లలకు వేరే కుటుంబంగా చూస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక కుటుంబంలో ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారికి పుట్టిన సంతానం ఉంటుందో వారు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని వేరే కుటుంబంగా ఉన్నట్లయితే, వారికి భూమి కలిగి ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటల సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం చెబుతుంది. ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మేయర్, జడ్పీ చైర్మన్ వంటి పదవులు నిర్వహించిన వారికి, మాజీలకు ఈ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగం సంస్థలలో పనిచేసేవారు, స్థానిక సంస్థలలో శాశ్వత ప్రతిపాదకన పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాదు. నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు సైతం అనర్హులే. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్లు, అకౌంటెంట్లు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. అలాగే పన్ను చెల్లించిన వారికి సైతం ఈ పథకం పొందలేరు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు మార్గదర్శకాలు అయితే విడుదల చేశారండి. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదో కూడా మనకు చెప్పారు. సో ఎవరైతే ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉన్నట్లయితే వారి పిల్లలు వేరే కాపురం పెట్టుకొని వేరే యొక్క
రేషన్ కార్డు అలాగే వేరే భూమి కలిగి ఉంటారో వారికి వేరుగా అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు అర్హులని చెప్తున్నారు. అలాగే ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులని చెప్తున్నారు. అలాగే ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం అయితే వర్తించదండి. అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు, వీళ్ళు అప్లై చేసుకున్నా వీరికి రాదు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మేయర్, జడ్పీ చైర్మన్ వంటి పదవులు కలిగిన వాళ్లకు ఇవి రావు. మాజీ పదవులు కలిగిన వాళ్ళకు కూడా ఇవి రావు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు రంగ సంస్థల్లో పనిచేసేవారు, స్థానిక సంస్థల్లో శాశ్వతంగా పనిచేసేవారు అన్నదాత సుఖీభవకి అర్హులైతే కాదు. అలాగే నెలకి 10,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదిస్తే కానీ, ఎక్కువ పెన్షన్ తీసుకుంటే కానీ వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తించదు. సో ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10,000 రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందుకుంటూ ఉంటే కనుక వాళ్ళు ఈ పథకం అయితే వర్తించదు. అలాగే మనం చూసుకున్నట్టు ఆర్కిటెక్ట్లు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఇలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. ఇంటి పన్ను చెల్లించేవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు కూడా ఈ పథకానికి అనర్హులని చెప్తున్నారు. సో మనకు ఈ నెల 20లోగా మనకు వెబ్సైట్లో అయితే అర్హుల జాబితా అయితే విడుదల చేస్తారండి. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా విడుదల చేస్తారు. మనం సచివాలయాల్లోనూ అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో అయితే మనం ఈ యొక్క అర్హుల జాబితా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ నెలలోనే అంటే మే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విడతల వారీగా 3 విడతల్లో డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే మొదటి విడత 5,000, మరో 2 విడతల్లో 4,000 వేస్తామని అంటున్నారు. ఒకవేళ అలా కాకుంటే కనుక మొదటి విడత 4,666 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఈ మంత్లోనే ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు, భూమి కలిగిన వాళ్ళకి అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. వాళ్ళకు కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.